ఒక స్త్రీ దేవుని మాటను జవదాటితే ఎంత కీడు కారకురాలగునని హవ్వ జీవితమును మనకు నేర్పిస్తూ ఉన్నది. దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదము, దేవుని మాటను జవదాటితే వచ్చే ఫలితాన్ని అనుభవించాలి అన్న విషయాన్ని హవ్వ జీవితం ద్వారా మనం నేర్చుకోగలం. ఈమె దేవుడు చెప్పిన మాటని వినకూడని మాటలు వినుట ద్వారా, చాలామంది వినకూడని మాటలు యందు ఆసక్తి చూపుతూ ఉంటారు. వినకూడని మాటలను మనం మన చెవిని పడనీయకుండా జాగ్రత్త పడాలి. సహజంగా స్త్రీలు ఎక్కువగా వినకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు, వినకూడని మాటలు వింటూ ఉంటారు. కనుక ఏది వినాలి, ఏది వినకూడదు అనేది గ్రహింపు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. హవ్వ వినకూడని మాట విని మోసపోయినది. వెళ్ళకూడని స్థలమునకు వెళ్ళి ఆ యొక్క ఫలాలను భుజించి ఆమె భర్తయు కూడా చివరికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏదెను తోట నుండి శపించబడినటువంటి జీవితంలో అనుభవాల్లోకి వారు త్రోసివేయబడ్డారు. దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే హవ్వ చేసిన పనియే. ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమునైనది యుండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. ఆ స్త్రీ ఆ అందమైనటువంటి ఫలాలు ఉన్న ఆ వృక్షాన్ని చూసి, ఆ వృక్షం యొక్క ఫలాలను చూసి అవి రమ్యమైనవిగా ఉండుట చేత ఆమె ఆశపడినది. ఆమె ఆశపడటం ద్వారా దేవుని మాటని పెడచెవిని పెట్టి, దేవుని మాటని తృణీకరించి, దేవుడు చెప్పినది చేయక, ఆయన ఏదైతే జాగ్రత్త పడుడి అని చెప్పాడో ఆ జాగ్రత్త వహించక ఆమె కనులకు ఇంపైన వాటి యందు మనసు కలిగి ఉన్నది. ఆ కనులకు ఇంపైన రమ్యమైనటువంటి ఆ ఫలాల్ని ఆమె భుజించుటకు వెళ్ళకూడని స్థలము వద్దకు వెళ్ళింది. అంతేకాక తన యొక్క భర్తకు కూడా ఆమె ఆ ఫలములు ఇచ్చినప్పుడు అతడు కూడా తినెను. అప్పుడు వారి కన్నులు తెరవబడును, వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఎప్పుడైతే వారు భుజించారో ఆ ఫలాల్ని వారి కన్నులు తెరవబడినట్టుగా చూస్తూ ఉన్నాం. చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా వారికి ఎదురుగా వచ్చినప్పుడు వారు చెట్ల మధ్య దాగొనిరి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావన్ను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినన్ను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కదా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నున్నటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. చూడండి, ఆదాము తెలివిగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, నాతో నున్నటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలాలు నాకు ఇచ్చినది. అయ్యా, నేను నా మట్టుకు అయితే నేను ఆ వృక్ష ఫలాలని నేను తినటానికి నేను వెళ్ళలేదు, కానీ నీవు నాతో కూడా ఉండుటకు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలాలు నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. స్త్రీలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఇతరుల మీద నెట్టడం అనేది సహజమైన
అలవాటు అవ్వ నుంచే వచ్చినదనేది మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ స్త్రీ కనులకు ఇంపైనదిగా కనిపించినప్పుడు, మోసకరమైన మాటలు చెప్పినప్పుడు అది వినకుండా ఉండవలసిన బాధ్యత ఆమెది. కానీ ఆమె విన్నది వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళింది. తినకూడని ఫలము తిని దేవునితో చెబుతున్నది, "సర్పము నన్ను మోసపుచ్చినందున తింటి నన్ను." మనల్ని మోసపుచ్చటానికి సాతాను తంత్రములు అనేకములు జరుగుచూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ సాతాను తంత్రములలో మనం పడకుండా, ఆ సాతాను శోధనలో మనం పడకుండా, ఆ సాతాను చూపించే లోకాశల వైపు మనం మొగ్గు చూపకుండా నిలబడవలసిన అవసరం ఉన్నది. విశ్వాసం ఉంచవలసిన అవసరం ఉన్నది. దేవుని వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా జీవించవలసిన అవసరం ఉంది. దేవుని మాటని పెడచెవిన పెట్టి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా అవ్వ జీవితంలో ఏదైతే సమస్య వచ్చిందో మన జీవితంలో కూడా అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు మనం కూడా ఇబ్బందుల్లో, ఆపదలో పడుతూ ఉంటాం. ఇక్కడ ఈ రీతిగా సర్పము నన్ను మోసపుచ్చినందునే నేను మోసపోయాను అన్న సంగతిని తెలియజేస్తుంది. కనుక మోసపుచ్చటానికి అనేకులు సిద్ధముగా ఉంటారు. కానీ మోసపోకుండా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, "నీవు చేసిన పనిని బట్టి నీవు శపించబడుచున్నావు" అని ఆ సర్పముని శపించినట్లుగా మనం బైబిల్ ద్వారా వింటూ ఉన్నాం. ఆయన స్త్రీతో, "నీ ప్రయాసమును, నీ గర్భము చేత ఏదైతే వేదన అనేది కలుగుతున్నదో, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను." ఈ రీతిగా స్త్రీ తన గర్భవేదనని మరింతగా మిక్కిలి హెచ్చించెదను అని దేవుడు చెప్పినట్లుగా ఆ వేదన అనేది ఆ ప్రసవ సమయమున కలుగటం ఈ అవ్వ చేసిన పొరపాటు వల్ల కలిగినది అని మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన ఆదాముతో, "నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలను తిరిగి చేరు వరకు" అంటే నీవు మట్టి నుండి చేయబడ్డావు గనుక తిరిగి నీవు మరలా మన్నైపోతావు. అప్పటి వరకు కూడా నీవు జీవించే జీవితంలో నీ యొక్క శ్రమ చేత మాత్రమే, నీ కష్టము చేత మాత్రమే నీవు జీవించదువు అని వారిని ఏదోను తోట నుండి పంపించి వేయటం జరిగింది. ఈ రీతిగా హవ్వ జీవితం చూసినప్పుడు హవ్వ చేసిన పొరపాటు వారిని ఆశీర్వాద స్థలముల నుండి శాపకరమైన స్థలములోకి నడిపించటానికి కారణమైనది. ఈ రీతిగా వారిద్దరూ కూడా, హవ్వ, ఆదాములు కూడా ఏదెను తోట నుండి పంపబడి బయటికి వచ్చిన తర్వాత హవ్వ అనేకులకి తల్లిగా ఎంచబడింది. ఎందుకంటే ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి. జీవము గల ప్రతివానికిని ఆమె తల్లి. అందరికిని తల్లిగా ఉన్నటువంటి హవ్వ సాతాను చేత మోసగిచ్చబడి మోసపోయినది. కనుక మనము సాతాను చేత మోసగింపబడకుండా ఉండాలి అంటే వినకూడని మాటలు మనం వినకూడదు. చూడకూడని వాటిని చూడకూడదు. ఆశ పెట్టే రమ్యమైనటువంటి వాటి యందు ఈ లోక ఆశల వైపు మనము వెళ్ళకూడదు. వెళ్ళకూడని స్థలంలోనికి మనం వెళ్ళకూడదు. తినకూడని వాటిని తినకూడదు. వినకూడని వాటిని వినకూడదు అనే సత్యాన్ని హవ్వ మనందరికీ నేర్పిస్తున్నది. హవ్వ సాతాను చేత మోసగింపబడింది. నేడు మనము ఎవరి చేత మోసగింపబడకపోయినప్పటికీ కూడా వినకూడని వాటిని వింటూ ఉన్నాం. చూడకూడని వాటిని చూస్తూ ఉన్నాం.
వెళ్ళకూడని స్థలములకు మనంతట మనమే వెలుచున్నాం. ఓ ప్రియమైన బిడ్డలారా, ఓ ప్రియమైన సంగమా, మనము ఒకరి చేత ప్రేరేపించబడకపోయినప్పటికీ కూడా మనకున్న ఆశల చొప్పున, మనకున్న ఆలోచనల చొప్పున, మనకున్నటువంటి పరిస్థితుల చొప్పున ఒకేళ వెళ్ళకూడని స్థలంలోకి వెళుచున్నామేమో. దేవుడు ఈ రాత్రి కాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను ఒక్కసారి ఆలోచించమని అడుగుచూ ఉన్నాడు. ఒకేళ వెళ్ళకూడని స్థలముల వైపు వెళుచున్నామేమో. ప్రియమైన బిడ్డలారా, వెళ్ళకూడని స్థలం వైపు వెళ్ళవద్దు. వినకూడని మాటలు యందు ఆసక్తి కలిగి ఉంటున్నారేమో. కనుక వినకూడని వాటిని వినకుండుట మంచిది. కనుక వినకూడని వాటిని ఎక్కడైతే వినిపిస్తున్నాయో అక్కడ మనం వినకుండా ఉండు నిమిత్తం వెళ్ళపోవటమే మంచిది. కనుక ఎవరు కూడా ఎవరిని మోసపుచ్చే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే దేవుడు చెప్పిన మాటని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుడు చెప్పిన మాటని మన హృదయంలో ఉంచుకోవాలి. అలా ఎప్పుడైతే ఉంచుకోగలుగుతామో, హవ్వ ఏదోను తోట నుండి గెంటి వేయబడింది. ఒకేళ మనము కూడా వినకూడని మాటలు విని, చేయకూడని పనులు చేసి, ఉండకూడని స్థలముల్లో ఒకేళ ఉంటూ మనం జీవనం సాగిస్తే ఆ హవ్వ ఏదోను తోటలోంచి గెంటబడింది. కానీ ఒకేళ మనం అయ్యే పనులు ఇంకా కొనసాగిస్తే మనల్ని కూడా దేవుడు ఆ నిత్య నరకాగ్నిలోకి గెంట వేయటం అనేది జరుగుద్ది. కనుక మనందరం ఆ నిత్య నరకాగ్నిలో పడకుండు నిమిత్తము మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం.